లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆలోచనలకు పదును పెట్టినప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతూ ఉంటాయి. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. పొలం దున్నే యంత్రాల నుండి నాట్లు వేసే యంత్రాలతో మ్యాన్ పవర్ తగ్గించుకుని రైతులు టైం మరియు మనీ సేవ్ చేసుకుంటున్నారు. వరి సాగులో పొలం దున్ని నాటు వేసే వరకు ట్రాక్టర్ల సహాయంతో ఎంతో అవసరం ఉంటుంది. అలాంటి ట్రాక్టర్ వీల్ చక్రాలతో రోడ్లపైకి వస్తే రోడ్లు దెబ్బతిని గుంతలుగా మారుతూ ఉంటాయి. దీంతో అలాంటి వాహనాలు రోడ్లపైకి వస్తే పోలీసులు జరిమానాలు విధిస్తారు. ఈ సమస్యను ఎలాగైనా అధిగమించాలనుకున్నాడు ఆ యువకుడు. కొత్తగా ఆలోచించి సరికొత్తగా వీల్ చక్రాలతో సహా ట్రాక్టర్లను పొలాలకు చేర్చుతున్నాడు. ఆ చిట్కా ఏంటో మీరు చూడండి. పుష్కర కాలం క్రితం వేసిన రహదారి వర్షాలకు భారీ వాహనాలు రాకపోకలతో దెబ్బతిన్నది. అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసినా మళ్లీ వర్షాలకు ధ్వంసమైంది. దశాబ్దాల తర్వాత ఇటీవలే ఆ గ్రామం రహదారికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసినప్పటికీ కొత్త రహదారిని వేశారు. ఏళ్ల తర్వాత మంచి రోడ్డు వేశారు. అలాంటి రహదారిపై ఇనుప చక్రాల ట్రాక్టర్తో వెళ్లి ధ్వంసం చేస్తే భారీ జరిమానా విధిస్తామని ఇప్పటికే పోలీసులు గ్రామంలో ఉన్న ట్రాక్టర్ యజమానులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు వరి సాగుకు నన్నద్దమవుతారు. ఖరీఫ్లో వర్షాల కారణంగా దిగుబడులు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అన్నదాతలు నష్టపోయారు. రబీలో సాగు చేస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని రైతులు ఆలోచన చేస్తున్నారు. ఇనుప చక్రాలతో రహదారి ఎక్కితే పోలీసులు జరిమానా, ట్రాక్టర్లు రాకపోతే సాగు ముందుకు సాగదని అన్నదాతలు, పనులకు వెళ్లకపోతే ట్రాక్టర్ల కిస్తీలు చెల్లించేది ఎలా అనేది యజమానులకు ఆలోచన అయింది. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపాడు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పారావుకి చెందిన రైతు కమ్ డ్రైవర్ సురేష్. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. అపరాల గ్రామం, కొత్తకోట మండల్. మనకు ఊరికి విలేజ్కి రోడ్ లేదు కాబట్టి ఒక 14 ఏళ్ళు అవుతుంది రోడ్ లేక. ఇప్పుడు కొత్త రోడ్ వేసారు కాబట్టి వీల్స్ బండ్లు దొరికితే ఖరాబ్ అవుతుంది కాబట్టి దానికి వీల్స్లు అనేది భూమికి టచ్ కాకుండా లేపుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ ఇప్పుకొని తీసుకొని పోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఇలా హైడ్రాలిక్ పట్టీలు మోప్ చేసి ఎత్తుకపోయినామనుకో ఇబ్బంది ఉండదు. ఒక 5 నిమిషాల పని అయిపోతుంది. ఎందుకంటే పోలీసులకు వాళ్ళకు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన రైతులు ఇబ్బంది పడరు. పోలీసులకి మనను వచ్చి అడగడానికి అవసరం ఉండదు. కేసులు ఇలాంటివి ఏం కాకుండా జరుగుతుంది. ఇది ఏంటంటే నాకు ఎట్లా వచ్చినట్టే కొత్త రోడ్ వేసారు కదా, ఎట్లా ఖరాబ్ అయితే ఎట్లా అనే ఆలోచిస్తుంటే ఒకటి యూట్యూబ్లో అప్పుడే చూస్తే యూట్యూబ్లో కనబడ్డది. అదే సిస్టమ్ వాళ్ళు చేసినట్టు నేను చేసిన ఐటాల్ పట్టితో మూవ్ చేస్తే అది గ్యారెంటీగా సక్సెస్ఫుల్ అయింది. అందరు దీన్నే ఫాలో కాండి. ఎందుకంటే మన రోడ్ బాగుంటుంది, మనం బాగుంటాం, ఊరు కొన్ని రోజులు బాగుంటుందని కోరుతున్నాను. ఇనుప చక్రాలు ట్రాక్టర్కున్న జాకీ సాయంతో మరో ట్రాక్టర్కున్న జాకీకి జత చేసి హైడ్రాలిక్ సాయంతో ఇనుప చక్రాలకున్న ట్రాక్టర్ను పైకి ఎత్తి రైతుల పొలాలకు వద్ద తీసుకెళ్తున్నారు. ఇదే ఆలోచనను గ్రామంలోని ట్రాక్టర్ యజమానులు అందరూ ఆచరిస్తున్నారు. ఈ ఆలోచనతో జరిమానా తప్పడంతో పాటు రహదారి ధ్వంసం కాకుండా కాపాడుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.